తెలంగాణలో గోదావరి పరవళ్లు తొక్కింది. వరద పోటెత్తడంతో భారీ మధ్య తరహా చిన్న ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకుని గోదావరి వరద దూకుతోంది. మహారాష్ట్రలో నాసిక్ నుంచి మొదలుకొని నాందేడ్ వరకు కురిసిన చినుకు చుక్కలన్నీ వరదలా మారి ప్రాజెక్టులని నింపేశాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, సెంగూర్, కడెం, స్వర్ణ, మూసీ రిజర్వాయర్లన్నీ నిండుకుండల్లా మారాయి. తెలంగాణలో గోదావరి ముఖద్వారంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని స్వర్ణ, కడెం, సాత్నాల, గడ్డెనవాగు, మత్తడివాగు, కొమరం భీం ప్రాజెక్టులన్నీ నిండాయి. ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అప్పర్ మానేరు, లోయర్ మానేరు, పోచారం జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. గోదావరి నదికి వరద పోటెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వారం కిందట ప్రాజెక్టులు నిండుతాయా అని ఎదురుచూసిన అన్నదాతలు కేవలం వారం రోజుల్లోనే ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. గోదావరి మీద 37 మధ్య తరహా ప్రాజెక్టుల కింద ఉన్న 4.67 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. వీటిల్లో దాదాపు 50 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. వరద తగ్గితే మరో 10 టీఎంసీలను నిల్వ చేసే అవకాశం ఉంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులన్నీ కళకళ్లాడుతున్నాయి. తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టుల కింద రెండో పంటకు ఇబ్బంది లేదు. మరో 2 ఏళ్ల దాకా కరువు అనే మాట వినిపించే అవకాశం లేదు. తెలంగాణలో గోదావరి మీద కీలకమైన ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్. గోదావరి నది మీద నిర్మించిన ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు. మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు గోదావరి పోటెత్తడంతో శ్రీరామ్ సాగర్ 2 రోజుల్లోనే నిండుకుండలా మారింది. శ్రీరామ్ సాగర్ కు 4.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో 42 గేట్లు ఎత్తి కిందకు నీటిని వదులుతున్నారు. కాలువల ద్వారా 22,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద తీవ్రంగా ఉండడంతో దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. గోదావరి ఉపనది మంజీరా కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ నది మీద నిర్మించిన నిజాం సాగర్ లోకి నీరు భారీగా వస్తోంది. నిజామాబాద్ జిల్లాలో దుక్కల్ వద్ద నిర్మించిన ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 17.80 టీఎంసీ. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో 3 గేట్లెత్తి 50,000 క్యూసెక్కుల వరద నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1404 అడుగులకు నీరు చేరింది. నిజాం సాగర్ కింద 2,75,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఆదిలాబాద్ లోని కడెం ప్రాజెక్టు నిండింది. ఈ ప్రాజెక్టు కింద 62,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.7 టీఎంసీలు. ప్రస్తుతం 7.3 టీఎంసీలు నిల్వ ఉంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను ప్రస్తుతం 698 అడుగులు ఉంది. ఇన్ఫ్లో 6,000 క్యూసెక్కులు ఉండగా 10,000 క్యూసెక్కుల్ని కిందకు వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్, కడెం ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్న వరద జలాలతో ఎల్లంపల్లి పూర్తిగా నిండింది. దీంతో 39 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 17 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లకు గాను ప్రస్తుతం 147 మీటర్లకు చేరుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 158, ఎన్టీపీసీకి 368 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద కరీంనగర్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. పదహారేళ్ల తర్వాత సింగూరు ప్రాజెక్టుకు వరద హోరెత్తింది. 2000 సంవత్సరం తర్వాత ఆ స్థాయిలో వరద వచ్చింది. సింగూరు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు. ప్రస్తుతం 27 టీఎంసీల నీరుంది. సింగూరు రిజర్వాయర్లోకి 1,50,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో 12 గేట్లెత్తి 1,00,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి నల్గొండ వరకు రిజర్వాయర్లు, చెరువులు నిండడంతో తెలంగాణలో కరువు కనుమరుగు కానుంది.